ఈరోజు పత్రికల్లో చూశాను. మొన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు 27 సార్లు ఢిల్లీ వెళ్ళారట. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, డబల్ ఇంజిన్ సర్కారు, ఉరుకులు పెట్టిస్తాం, పరుగులు పెట్టిస్తాం, రాష్ట్రంలో ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి చెబుతూ వచ్చారు. ఏం చేసినా బడ్జెట్ ద్వారానే జరగాలి కదా. బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి ఆంధ్రప్రదేశ్కి అసలు ప్రియారిటీనే ఉండదు. పోయినసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే పదం కూడా ఆర్థిక శాఖ మంత్రి నోటి నుంచి రాలే. ఈసారి బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్కు ఒక్కటంటే ఒక్కటి కూడా, ఏదో అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటివి ఏవైతే ఉంటాయో మామూలుగా చాలా క్యాజువల్గా పట్టణ ప్రాంతాలకు 800 కోట్లు, ఇంకోటికి ఎంత అని ఇచ్చేది, అది కూడా చాలా తక్కువ. అవి తప్ప ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా అరే బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళు. చివరికి ఒక రైలు కారిడార్ కానీ పట్టుకొని రాలేకుండా ఒక రైల్వే క్యారిడార్ కానీ తీసుకురాలి. బెంగళూరు విశాఖపట్నం లేదా చెన్నై విశాఖపట్నం ఒక క్యారిడార్, రైల్వే క్యారిడార్ కూడా లేదు. హైదరాబాదు బెంగళూరు రైల్వే క్యారిడార్, బెంగళూరు చెన్నై రైల్వే క్యారిడార్ చేసుకుంటే అది మా ఆంధ్రప్రదేశ్ గుండా పోతుంది, అది కూడా మాకు ప్రయోజనం అని దాని గురించి చెప్పుకునే దగ్గరకు వచ్చేసారు. బడ్జెట్ గురించి ఏం మాట్లాడాలో తెలియక కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అసలు ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహకం ఇస్తామన్నారు, మా సైడ్ కొబ్బరి ఉంటుంది, రైతులకు ఎనలేని ప్రయోజనం అంటూ ఉన్నారు. ఒక్కటంటే ఒక్కటైనా అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకునే అవకాశం మళ్ళీ ఇంకో 500 కోట్లు 1000 కోట్లు అంటే ఒక 2-3 రకాల పనులకు ఓవరాల్గా 2000 కోట్లు అప్పు తెచ్చుకోవచ్చు ప్రపంచ బ్యాంకు నుంచి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి అమరావతికి భారీగా నిధులని హెడ్డింగ్లు పెడతారు. ఒక్కటంటే ఒక్కటైనా నదుల అనుసంధానానికి అన్నారు. ఏది మేమే పోలవరం చేసుకుంటాం, గ్రాంట్ రూపంలో 57,000 ఇస్తుంది కేంద్రం అని చెప్పారు పోయినసారి. ఇప్పుడు అది 41.15 మీటర్లకు తగ్గించేసి 30,000 కోట్లకే పరిమితం చేసి ఇంక 27,000 కోట్లు ఉష్కాకి అయింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చాలా ప్రయోజనం చేకూరుతూ ఉంది. అది ఒక కేంద్ర పథకం కింద తీసేసి పోయిన బడ్జెట్లో 86,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ బడ్జెట్కి వచ్చేసరికి 30,000 కోట్లకే తగ్గిపోయింది. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏంటి ప్రయోజనం ఏంటి? అది బర్డెనే. మరి ఏం సాధించుకొని వచ్చారు? ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు శూన్యం. మరి అన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సొంత రాజకీయ ప్రయోజనాలు లేదా సొంత ఆర్థిక ప్రయోజనాలు ఇవేమైనా సాధించుకొని వచ్చారంటే తెలియదు. తన మీద నమోదైన కేసులు అయితే కొట్టేసుకుంటూ ఉన్న కేంద్రం ఏమీ చడి చెప్పు లేదు. రాష్ట్రంలో ఎంత దారుణమైన దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నారా, చడి చెప్పుడు ఏం లేదు. ఏవి జరుగుతున్నా చడి చెప్పులు లేదు. అండ్ పైగా కేంద్రాన్ని నడుపుతున్న బీజేపీనే వాళ్ళకి ఇక్కడ ప్రాతినిధ్యం సరిగ్గా లేకపోయినా రాజ్యసభ సీట్లు వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు, ప్రధానమైన వాటా వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? రాష్ట్రం ప్రయోజనం లేదు. మరి అన్నిసార్లు ఢిల్లీ పర్యటన వల్ల ఎవరి ప్రయోజనం నెరవేరాయో మనకు తెలియదు. సీరియస్.